హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు మనం అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జనరల్గా అల్లం చట్నీని ఇష్టపడే వాళ్ళైతే బాగా ఇష్టపడతారు, లేదంటే అస్సలు ఇష్టపడరు కదా. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అంత బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దానిలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అంటే 25 గ్రాముల చింతపండుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 100 గ్రాముల అల్లంని 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా అల్లంని నానబెట్టుకోవడం వలన పొట్టు తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అల్లంకి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి మొత్తం పోయే విధంగా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత నైఫ్తో కానీ పీలర్తో కానీ అల్లం పొట్టు తీస్తే పైన పొట్టుతో పాటు చెక్కు కూడా పోతుంది. అలా కాకుండా స్పూన్ హెల్ప్తో తీసుకోండి. స్పూన్తో పొట్టు తీస్తే సందులో నుంచి అలాగే కంప్లీట్గా తీసేసుకోవచ్చు. ఈ విధంగా అల్లం పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత మళ్ళొకసారి ఫ్రెష్ వాటర్లో కడిగి అల్లంని పక్కన పెట్టుకోండి. చూడండి, అల్లంకి ఎక్కడ చెక్కు పోకుండా చాలా నీట్గా వచ్చింది కదా. ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. పొట్టు తీసుకున్న అల్లంని పక్కన పెట్టుకొని మనం తీసిన పొట్టుని ఒకసారి ఫ్రెష్గా వాటర్లో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ లేకుండా కంప్లీట్గా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లంని 2 లేదా 3 రోజులు కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక డబ్బాలోకి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నెల రోజుల వరకు కూడా అల్లం పొట్టు ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు టీలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అల్లంని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే తురుముకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు అల్లం ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దానిలో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే చట్నీ చాలా బాగుంటుంది. దీనిలో మనం కట్ చేసి తీసుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ గోల్డెన్ కలర్లోకి వచ్చి అల్లం ముక్కలు గలగల అని సౌండ్ కూడా వస్తాయి. ఇలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదంటే అల్లం చట్నీలో కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అల్లం ముక్కలన్నిటినీ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ సరిపోదు అనుకుంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్లను యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పప్పులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి దంచి వేసుకోవచ్చు, లేదా ఇలా వేసుకున్నా కూడా చట్నీలో చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు పెట్టుకునేటప్పుడు స్టవ్ కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే తాలింపు మాడిపోతుంది. దీనిలోనే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కారంను కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కారం యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతుంది. అలా కాకుండా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండులో ఈ విధంగా గుజ్జు తీసి యాడ్ చేసుకోవాలి. మరీ పల్చగా మరీ చిక్కగా ఏం అవసరం లేదు, ఒక గ్లాస్ వాటర్తో తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కల్ని ఈ స్టేజ్లో యాడ్ చేస్తేనే దానిలోకి పులుపు, ఉప్పు, కారం పోయి చాలా బాగుంటుంది. అడుగంటకుండా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ థిక్గా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 50 గ్రాములు సన్నగా తరిగిన బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం గడ్డలుగా కాకుండా సన్నగా తరిగితే తొందరగా మెల్ట్ అవుతుంది. బెల్లం యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇలా కలర్ చేంజ్ అయ్యి మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే చట్నీ పాడవకుండా ఉంటుంది. నేనైతే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగని సాల్ట్ ముందే యాడ్ చేయకండి, సాల్ట్ ఎక్కువైపోతే చట్నీ అంతా వేస్ట్ అయిపోతుంది, టేస్ట్ కూడా అస్సలు బాగుండదు. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇడ్లీలోకి, చపాతీ, రైస్ దేనిలోకైనా సరే అదిరిపోతుందంటే నమ్మండి. మీరు రెగ్యులర్గా చేసుకునే అల్లం చట్నీ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.